తపః కృత్వా హనుమంతం అజీజనతు. అంజనాదేవి తమ గురువుగారైనటువంటి మతంగ మహర్షి యొక్క ఆదేశంతో, భర్త కేసరి అనుమతితో 12 తపశ్చర 12 ఏళ్ళు గురువుగారి అనుజ్ఞ మేరకు ఇక్కడ ఆకాశగంగ దగ్గర తపస్సు చేసింది. ఇప్పటికీ అక్కడ జనని అంజనా సమేత బాలాంజనేయ స్వామి వారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆ పుణ్యక్షేత్రమే హనుమంతుడికి జన్మభూమి. అటువంటి ఆకాశగంగ దగ్గర ఉండేటువంటి జనని అంజనా సమేత బాలాంజనేయ స్వామి వారికి ఈ వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి ఉత్తరాభాద్ర శనివారం నాడు వారి జన్మతిథి అనేటువంటిది పరాశర సంహిత ఇత్యాది గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆ తిథిని పురస్కరించుకుని 5 రోజుల పాటు దీక్షగా ఇక్కడ అద్భుతమైనటువంటి మహోత్సవాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ 4వ రోజున ఈ యొక్క హనుమత్ జయంతి వైభవోత్సవాలలో బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఉండేటువంటి ఈ నాద నీరాజన వేదిక పైన మహాత్ముల ప్రసంగాలు అనేటువంటి ధారావాహికలో ఈనాడు మనకి హనుమత్ వైభవాన్ని మనకు ప్రవచన రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. పరమ పూజ్య గురువర్యులు శ్రీ అనుపమానంద మహారాజ్, కార్యదర్శి, రామకృష్ణ సేవా సమితి, కడప కేంద్రం. వారికి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన సాదరంగా ఈ నాదనీరాజన వేదిక పైన అనుగ్రహ భాషణానికి వారికి శుభ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరిస్తేనే ఎన్నో ఫలితాలని మనకు ఆర్ష గ్రంథములు చెప్తూ ఉన్నాయి. అటువంటి ఆంజనేయ స్వామి వారి గురించి అస్మదాదులు అందరూ చెప్పడం కన్నా పరమ పవిత్రమైనటువంటి నిరంతరం కూడా భగవత్ స్మరణలో ఉండేటువంటి ఆ శ్రీరామకృష్ణ, వివేకానంద, శారదామాయి, చరణారవింద సంస్మరణాసక్తితో ఉండేటువంటి అనుపమానంద మహారాజ్ గారు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇస్తూ ఉన్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన వారికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలని అందించి సత్కరిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. సమం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకుని తిరుమలలో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో హనుమంతుడిని గురించి, ఆ స్వామిని గురించి కొన్ని అంశాలు చెప్పడము నాకెంతో సంతోషంగా ఉంది. నిజంగా మన పూజ్యులైన స్వామి సుకృతాంజీ మహారాజ్ వారు తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి ఆయన రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణం వలన ఆయన రాలేకపోయారు కనుక నాకు ఈ యొక్క గొప్ప అవకాశం లభించింది. ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను, ఎంతో ఆనందించాను. ఈ యొక్క హనుమంతుణ్ణి గురించి మన పురాణాల్లో, విశేషంగా రామాయణంలో ఎన్నో విషయాలు మనకి కనపడతాయి. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఒకసారి విభీషణ్ శర్మ గారు హనుమద్ వైభవం అనే ఒక ప్రవచన సప్తాహం చేశారు. అలాగే అంటే ఆయన గురించి 7 రోజులు రోజుకి 2 గంటల పాటు చెప్పినప్పటికీ ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. అంత ఒక గొప్ప మహాత్ముడు హనుమంతుడు. ఆయనను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కీర్తిస్తారు. శ్రీరామనామాన్ని జపిస్తేనే అశ్రుధార కురుస్తూ ఉన్న హనుమంతుడు, రామ ధ్యానంలో నిమగ్నమై ఉన్నవాడు. తరువాత యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎవరైతే రామనామాన్ని స్మరిస్తూ జపిస్తూ భజన చేస్తూ ఉంటే అక్కడ వచ్చి ఆయన కూర్చుంటారు. అలాంటి హనుమంతుడు. ఆయనతో పాటు రామాయణంలో శ్రీరాముణ్ణి లక్ష్మణుని కలిసినప్పుడు తన ఆ వాక్ పటుత్వాన్ని, తన వ్యక్తిత్వాన్ని చూపించిన హనుమంతుడు. సీతాన్వేషణానికి వెళుతూ తన ఆ ఒక కార్యదక్షత, తనలో ఉన్న అద్భుతమైన శక్తి, దైవీ శక్తి, వీటన్నిటినీ చూపించిన హనుమంతుడు. శ్రీరాముడికి సుగ్రీవుడి మధ్య ఆ మైత్రి, దాన్ని చేసిన ఆ హనుమంతుడు. ఇలా హనుమంతుడిని మనం రకరకాలుగా చూస్తాం. ఆయన అవతార పురుషుడు, శివాంశ సంభూతుడు, శ్రీరామ భక్తుడు. అలాంటి హనుమంతుణ్ణి ఆయన్ను మనం కేవలం ఆ కృతయుగంలో, త్రేతాయుగంలో, తరువాత ద్వాపర యుగంలో వదిలిపెట్టకుండా ఆయన చిరంజీవి అంటాం. ఆయన ఇంకా ఉన్నాడు హనుమంతుడు. అయితే మనమైతే ఆయన్ను మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు? మనం ఉన్న సమాజం, ఈ సమాజంలో తక్కువ పని చేస్తూ ఎక్కువ తిరిగి తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేసే సమాజం ఇది. ఏదో కొద్దిగా చేసి తర్వాత ఎక్కువ రిటర్న్ రావాలని ఆ ఒక మనోభావంతో ఉన్న సమాజం ఇది. అలాంటి సమాజంలో తన దేహబలం, మనోబలం, బుద్ధిబలం, ఆత్మబలం, దీని వలన ఎన్నెన్నో కార్యాలు సాధించిన, మహత్కార్యాలు సాధించిన, దైవ కార్యాలు సాధించిన ఆ హనుమంతుడు మనకి ఆదర్శుడవుతాడు. లేకపోతే ఈ రోజుల్లో యువత, వాళ్ళకి ఒక ఆదర్శం కావాలి. అందుకే ఎవరెవరినో తమ ఆదర్శంగా తీసుకుంటూ, రోల్ మోడల్ అంటారు, తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళలో ఉన్న ఆ శక్తి, అద్భుత శక్తి, ఆ యవ్వన శక్తి, దాన్ని సరిగా ఉపయోగించి
తమ వ్యక్తిగత ఉపయోగం కోసం, కుటుంబ ఉపయోగం కోసం, సమాజ ఉపయోగం కోసం, దేశ సేవ కోసం ఎలా ఉపయోగించాలి అనే అంశాన్ని వాళ్ళకి తెలపడానికి మన భారతదేశంలో జాతీయ యువ దినోత్సవం అని ఉంది. అది 12వ జనవరి. ఆ రోజు విశ్వవిఖ్యాతులైన స్వామి వివేకానంద జన్మించిన రోజు. కేవలం 39 సంవత్సరాలు జీవించి ఎన్నో సాధించాడు స్వామి వివేకానంద. ఆయన ఏదో పురాణాల్లో ఉన్న వ్యక్తి కాదు, ఇతిహాసంలో మొన్న దాకా ఉన్న ఆయన మహాపురుషుడు. ఆయన అలాంటి స్వామి వివేకానంద ఆయన ఏం చేశాడంటే ఇలాంటి గొప్ప సందేశాన్ని అందరికీ ఇవ్వడానికి రామకృష్ణ మిషన్ స్థాపించారు, రామకృష్ణ మఠం స్థాపించారు. దానికి అధిష్టాత్రి దేవత అంటే శ్రీరామకృష్ణులు. ఆధునిక యుగంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే, ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఆ శ్రీరామకృష్ణుల వారి జీవితము సందేశము ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఆ యుగంలో అంటే మన పురాణాల్లో, వేదాల్లో చెప్పిన ఆ అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు, దాన్ని ఈ యుగంలో, మనము ఉన్న ఆధునిక యుగంలో ఎలా పాటించాలి, ఎలా అనుష్ఠించాలి, దాన్ని ఆచరించి అందరికీ చెప్పిన వారు శ్రీరామకృష్ణుల వారు. సాధన సమయంలో అన్ని రకాల సాధన, ఆధ్యాత్మిక సాధన చేశారు శ్రీరామకృష్ణుల వారు. ఆ సాధన సమయంలో దాస్యభావ సాధన చేస్తూ ఉంటే హనుమంతుణ్ణి తన ఆదర్శంగా తీసుకుని సాధన చేశారు శ్రీరామకృష్ణుల వారు. శ్రీరాముడి బంటుడు, దాసుడు అయిన ఆ హనుమంతుడు, శ్రీరామకృష్ణుల వారి గొప్పతనం ఏమిటంటే ఏ ఒక భావాన్ని ఆయన తన పైన అలవరుచుకునే వాళ్ళు ఆ ఒక స్వభావం వచ్చేది. ఎంతవరకు వచ్చిందంటే ఆయన చెట్టు పైన కూర్చునేవాళ్ళు. ఆ సందర్భంలో రామ 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 అని ఆ రామనామాన్ని జపిస్తూ సాధన చేస్తూ ఉంటే ఎంత మమేకమైపోయారంటే శ్రీరామకృష్ణుల వారు, ఆయన వెన్నెముక కొద్దిగా పెరిగిందట, తోక ఎక్కడ వస్తుందో ఆ పెరిగిందట. ఎందుకంటే ఆ హనుమంతుణ్ణి ఆయన స్మరించారు. ఆయన నామాన్ని, ఆ భావం తనలో ఆయన తీసుకున్నారు శ్రీరామకృష్ణుల వారు. తరువాత ఆయన శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తారంటే ఆ హనుమద్భావం దాంట్లో సాధన చేస్తూ చివరికి శ్రీరాముడి దర్శనం కలిగింది, సీతామాత యొక్క దర్శనం కలిగింది శ్రీరామకృష్ణుల వారికి. అంటే ఆధ్యాత్మిక కూడా ఆయన సాధక, ఆదర్శ పురుషుడు హనుమంతుడు. అలా శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద విషయానికి వస్తే, స్వామి వివేకానంద కూడా ఈ దాస్య భావం, భగవంతుడి యొక్క దాసుణ్ణి నేను అనే అంశాన్ని చాలా చక్కగా చెప్పేవారు. దాన్ని శ్రీరామకృష్ణుల వారే ఆయనకి నేర్పించారు. శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్పేవారంటే, నేను భగవంతుడి దాసుణ్ణి అనే అహంకారంలో ఎలాంటి హాని లేదు. ఎందుకంటే భగవంతుడి దాసుణ్ణి, దాసు ఆయన సేవ చేస్తానంటే, ఎందుకంటే అహంకారం అనేది ఉంటుంది, అంత తొందరగా పోవటం లేదు. అయితే ఏం చేయాలి, నేను భగవంతుడి దాసుణ్ణి, భగవంతుడు సేవ చేస్తున్నాను, భగవంతుడి కార్యం నేను సాధిస్తానని అనుకుంటే అప్పుడు ఆ అహంకారంగా ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఆటంకంగా ఉండదు అది. దానికి ఆయన హనుమంతుడు, ఆయన ఆ భావాన్ని ఆయన గురించి శ్రీరామకృష్ణుల వారు చెప్పారనమాట. ఆ భావాన్ని స్వామి వివేకానంద ఆయన కూడా అదే చెప్పేవారు. శ్రీరామకృష్ణుల వారి మహాసమాధి తరువాత సన్యాసం పుచ్చుకుని స్వామి వివేకానంద 5-6 సంవత్సరాలు ఆయన భారతదేశాన్ని పరిక్రమించారు పరివ్రాజక సన్యాసిగా. తరువాత అమెరికా దేశానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత శారదామాతని కలిశారు. శారదామాతని అమ్మ సీతగా చూసేవారు ఆయన స్వామి వివేకానంద. ఆమెకి దండం పెడుతూ ఏం చెప్పారంటే, నేను సముద్రాన్ని లంఘించాను, పూర్వకాలంలో చేశాను కదా అలాగే,
అయితే ఈసారి పడవలో వెళ్ళొచ్చానని, కార్యాన్ని సాధించాను, పడవలో వెళ్ళొచ్చాను, ఆ ఒక భావం. అలాంటి స్వామి వివేకానంద ఏం చేసేవారంటే, ఆయన దగ్గర వచ్చే వాళ్ళకి, యువతకి ఆయన ఆదర్శం కదా, అలాంటి స్వామి వివేకానంద ఏం చెప్పేవారంటే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని అని చెప్పేవారు. హనుమంతుడి యొక్క యువతకు ప్రత్యేకంగా ఆయన గొప్ప ఆదర్శం హనుమంతుడు. ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం గురించి ఎంతోమంది ప్రవచనాలు, క్లాసులు, కోర్సులు నడుపుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన రామాయణ మహాభారతం దాన్ని చదివితే అవన్నీ వస్తాయి, అలాంటి భావాలన్నీ వస్తాయి. అది మన వారసత్వం. దాన్ని మర్చి ఏదో ఆ పశ్చిమ దేశం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పేది బాగుంటుందని దాన్ని మనం వింటూ ఉంటాం. అయితే నిజంగా చెప్పాలంటే ఆ మన వారసత్వం అనే అంశాన్ని, ఆ వ్యక్తిత్వ వికాసం, ఆ అంశాన్ని స్వామి వివేకానంద ఎంత చక్కగా చెప్పారో ప్రపంచంలో ఇంకెవరు చెప్పి ఉండలేరు. అలాంటి స్వామి వివేకానంద యువతకు, ఈ దేశ యువతకు ఆయన ఆదర్శము. ఆయన ఏం చెప్తారంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకు? కారణం ఏమిటి? మనకి ప్రత్యేకంగా యువతకు కొన్ని ఆదర్శాలు కావాలి, కొన్ని గుణాలు కావాలి, దాన్ని అలవర్చుకోవాలి. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటామో ఆ మహాత్ముల, ఆ గొప్ప వ్యక్తి యొక్క గుణాలు మనలో కూడా ప్రవేశిస్తాయి, అలవర్చుకుంటాం తెలియకుండా. ఈ రోజుల్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఉండొచ్చు, సినిమా యాక్టర్స్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మనం వాళ్ళ చరిత్రని చూడాలి. ఏదో ఒక సినిమాలో బాగా యాక్టింగ్ చేస్తారు, ఏదో క్రికెట్లో బాగా ఆడతారంటే వాళ్ళని జీవన ఆదర్శంగా తీసుకోవటము సరికాదంటారు. ఒకవేళ వాళ్ళల్లో ఆ ఒక చరిత్ర ఉంటే, చారిత్రం, వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అంటారు స్వామి వివేకానంద. అలాంటి ఒక ఆదర్శము హనుమంతుడిది. ఎందుకు ఆదర్శము? హనుమంతుడిని చూడండి, ఆయన జీవనం చూస్తే చిన్నప్పటి నుంచి ఆయనలో ఎంతో ఒక ఆత్మవిశ్వాసం. ఏ దానిని చేయాలంటే చేసి తీరుతాడనమాట. ఈ యొక్క ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నేను చెప్పాను కదా, ఈ రోజుల్లో ఎలాంటి మనోభావం ఉందంటే తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించాలని ఒక భావం. ఎందుకు? కారణం ఏమిటి? బలహీనమైన మనస్సు. నేను పని చేయలేను, నేను సాధించలేను అన్న మనస్సు ఉంటుంది కనుక ఈ యొక్క భావన వస్తుంది. ఒకవేళ హనుమంతు లాంటి మహావీరుడు, ఆయన లాంటి మనోభావం ఉంటే నేనేమైనా సాధించగలనంటే స్వామి వివేకానంద చెప్తారంటే అలాంటి వాళ్ళు ఎలాంటి తప్పులు చేయరు. మనం తప్పు చేశామంటే మనం దౌర్బల్యం, బలహీనత మనస్సులో. దానికి ముఖ్య కారణము, తప్పులు చేయడానికి ముఖ్య కారణము మనస్సు యొక్క బలహీనత అంటారు స్వామి వివేకానంద. మనస్సు బలోపేతంగా ఉండాలి, శక్తి ఉండాలి, మనోబలం ఉండాలి. మనోబలం ఉండాలంటే ఆ మనోబలాన్ని కలిగి ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి మనోభావం రావాలంటే స్వామి వివేకానంద దానికి ఒక గొప్ప విషయం చెప్తారేమిటంటే బ్రహ్మచర్యం. హనుమంతుని చూడండి, ఆ బ్రహ్మచర్య శక్తి వలన ఏమేమి సాధించాడో, ఏం చేయాలనుకున్న అన్ని సాధించాడు. ఆయన ఒక్కటి కూడా పక్కన వదిలిపెట్టలేదు. అలాంటి గొప్ప మహాత్ముడు. అయితే ఈ బాహుబలము, దేహబలం ఉంటే చాలదు, దాంతోపాటు బుద్ధిబలం కూడా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. దేహబలం ఉన్నవాళ్ళు బుద్ధిబలం లేకుండా మనం పురాణంలో చూస్తాము ఎంతోమంది నాశనమైపోయారు. అలాగే ఈ ప్రస్తుత ప్రపంచంలో కూడా చూస్తూ ఉంటాం. అధికారం ఉన్నందువలన ఏదేదో చేయడానికి ప్రయత్నం చేశారు, లేకపోతే డబ్బులున్నందువలన, ఆస్తుపాస్తులు ఉన్నందువలన, అలాంటి వాళ్ళు చరిత్ర లేకుంటే, ఆ మంచి ఉద్దేశం లేకుంటే అప్పుడు నాశనమైపోతారు, స్వాభావికమది. అయితే హనుమంతుణ్ణి మనం చూస్తే అంత
బలం ఉన్నప్పటికీ సుగ్రీవుడికి ఆయన మంత్రి, సచివుడు. ఒక రకంగా చూడాలంటే సుగ్రీవుడి కన్నా ఎక్కువ బలం ఉంది హనుమంతుడిలో, దైవీ బలం కూడా ఉంది. అయినప్పటికీ ఒక్క రోజు కూడా ఆయనను అధికారం నుంచి తీసేస్తాను ఇలాంటి ఏ భావాన్ని ఆయన చూడలేదు, ఆలోచించలేదు కూడా. కారణం ఏమిటి? ఎందుకంటే నేను ఆయన మంత్రిని, ఆయన సచివుణ్ణి, ఆయన సహాయకుణ్ణి, ఆయన సేవకుణ్ణి. ఆ స్వామి సేవ చేయాలి నేను అంటే అంత బలమున్నప్పటికీ, దేహబలం ఉన్నప్పటికీ ఆ బుద్ధి బలం ఉంది కనుక హనుమంతుడు ఏం చేసినా తన యొక్క పరిధిలో, తన యొక్క లిమిట్ అంటారు ఇంగ్లీష్లో, దాంట్లోనే చేశారు. కానీ దాన్ని ఆయన ఎప్పుడు అధిగమించలేదు. ఆయనకి తెలుసు నేనేం చేయాలి, ఎంతవరకు చేయాలని. అలాంటి హనుమంతుడు రామ కార్య సాధన కోసము సముద్రోల్లంఘనం చేశాడు. సీతాదేవిని అన్వేషణం చేయడానికి వెళ్ళాడు అక్కడ లంకకి, 100 యోజన దూరం. దాన్ని ఆయన లంఘించాడంటే ఎంత బలం ఉండాలి ఆయనలో. అయితే ఈ కార్య సాధనానికి కేవలం శరీర బలం, బాహుబలం ఒకటే చాలదు. మధ్యలో ఆటంకాలు వస్తాయి. సింహిక వస్తుంది, ఇంకెవరు వస్తారు, మైనాక పర్వతం వస్తుంది. అలాంటి అవన్నీ అధిగమించి వెళ్ళాలి. కొన్ని బాహుబలంతో, కొన్ని బుద్ధిబలంతో, కొన్ని ఉపాయంతో, అన్ని హనుమంతులో ఉండాలి. ఎందుకంటే కార్యసాధన చేయాలి. అక్కడి నుంచి ఆయన లంకకి వెళ్ళిన తర్వాత సీతామాత కోసం వెతుకుతాడు. ఆ రావణుడి భవంతిలో ఆయన వెతుకుతాడు. వెతుకుతూ వెళ్ళగా సీతాదేవి కనిపించడం లేదు. చివరికి ఆయన ఏమనుకున్నాడంటే, మనసులో ఏ భావం వచ్చిందంటే, ఇక్కడ ఒకవేళ సీతాదేవి దొరకపోతే, ఆమె జాడ తెలియకపోతే నేను తిరిగి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ వానరులందరూ వేచి ఉన్నారు, నేను ఈ యొక్క గొప్ప సందేశాన్ని తీసుకొస్తానని. చివరికి వెళ్తే శ్రీరాముడు కూడా ఆయన వేచి ఉంటాడు. ఆయనేమనుకుంటాడు, ఈ యొక్క భావం మనసుకి వస్తే ఖచ్చితంగా నేను ఆ జాడ తెలుసుకునే తిరిగి వెళ్ళాలని ఒక భావం ఆయన మనసులో వస్తుంది. అందువలనే ఆ పట్టుదలతో మళ్ళీ వెతుకుతూ చివరికి ఆ అశోకవనంలో సీతమ్మని చూస్తాడు. చూసిన తరువాత ఆయన చూడండి, ఒకేసారిగా ఆమె ఎదురు వెళ్ళిపోయాడా? లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు సీతమ్మ ఇంకో దీంట్లో అధీనంలో ఉంది, రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు ఎలాంటి వేషాన్ని కూడా ధరించగలుగుతారు. అందువలన ఎదురు వెళితే ఆమె ఏమనుకుంటుందో, భయపడుతుందో అని మెల్లమెల్లగా కార్య సాధిస్తూ చివరికి సీతమ్మకి శ్రీరాముడు ఇచ్చిన ఆ దీన్ని ఇస్తాడు, ఆయన ముద్రికని ఇస్తాడు. అప్పుడు ఆమెకి ఆ విశ్వాసం కలుగుతుంది. తర్వాత ఆయన గురించి శ్రీరాముడు వస్తాడు చక్కగా, త్వరగా ఈ వంశాన్ని తెలిసి. తర్వాత ఆయన వెళ్లే ముందు శ్రీరాముడు ఏం చెప్పాడానికి, జాడ తెలుసుకుని రాని. ఒక మామూలు వ్యక్తి అయితే అంతవరకు చేసి వెళ్ళిపోయేవాడు. అయితే హనుమంతుడు అలా చేయలేదు. తర్వాత ఏం చేశాడు, అక్కడ ఉన్న వనాన్ని ధ్వంసం చేసేసాగాడు. సైనికులు వచ్చారు, రాక్షసులు. చివరికి ఆయన బంధించి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన రావణుడి ఎదురు కూర్చున్నాడు. తర్వాత తన బలాన్ని చూపించాడు. అతడికి తోకకి మంట పెడితే ఆయన లంకాన్ని కాల్చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, మామూలుగా ఒక వ్యక్తిని ఒక పని కోసం పంపిస్తే ఆ పని చేసి వస్తే అది కార్యం సాధించినట్టు. కార్య దక్షత అంటే దానికి అనుకూలమైన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం. రావణుడి బలాబలం ఏమిటి, ఇవన్నీ కొన్ని అంశాలు ఆయన తెలుసుకుని వచ్చాడు హనుమంతుడు. అందువలనే ఈ రోజుల్లో
మన యువత ఇలాంటి అంశాన్ని నేర్చుకోవాల్సి ఉంది కనుక హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. దేహబలం స్వామి వివేకానంద చెప్తారేమిటంటే యూనిట్ టు బి స్ట్రాంగ్ ఫిజికలీ, శారీరక బలం కావాలి. ఏదో చదివి ఒక డిగ్రీ వస్తే చాలదు, శారీరకంగా బలోపేతంగా ఉండాలి. అందుకే హనుమంతుని గురించి చెప్తారు స్వామి వివేకానంద. అలాగే మనోబలం అంటే ఆత్మవిశ్వాసం, దాన్ని కూడా కలిగి ఉండాలి. దాంతోపాటు బుద్ధి బలం, ఏదో ఆత్మవిశ్వాసం ఉంటే చాలదు, ఏదైనా కార్యాన్ని సాధిస్తున్నప్పుడు ఆ బుద్ధి బలం అనేది చాలా అవసరం అన్నమాట. ఆలోచించి చక్కగా నీతి అనేది ఒకటి ఉంది, ఏ పని చేయవచ్చును చేయకూడదు దాన్ని తెలుసుకోవడము, తర్వాత ఉపాయంగా కొన్ని పనులు చేయడము, ఇలా సాధించడానికి ఆ బుద్ధి బలం అనేది అవసరం. దాంతోపాటు ఆత్మబలం. శ్రీరాముడి యొక్క గొప్ప భక్తుడు హనుమంతుడు. ఆయన హృదయంలో శ్రీరాముడు ఉన్నాడు ఆత్మరూపంగా హనుమంతుడు. తర్వాత శ్రీరాముడిని గురించి తపస్సు చేశాడు, ఆత్మ బలాన్ని పెంపొందించుకున్నాడు. అందువలనే ఆయన సామాన్యుడు కాదు హనుమంతుడు. అయితే ఇలాంటి గుణాల్ని సమకూర్చుకోవాలంటే అలాంటి ప్రయత్నాన్ని మనం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మన వారసత్వంలో హనుమంతుడంటే అలాంటి ఒక గొప్ప ఆదర్శం అన్నమాట. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మామూలుగా మన శాస్త్రంలో త్రికరణ గురించి చెప్తూ ఉంటారు. కాయేన మనస వాచ, శరీరము, మనస్సు, వాక్కు. ఏదైనా కార్యం సాధించాలంటే దీన్ని సరిగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు చెప్పినట్టు శరీర బలము, తరువాత సరిగా ఆలోచించే మనస్సు. సరిగా ఆలోచించే మనస్సు అంటే ఏమిటి? మనస్సులో ఎన్నో భావనలు ఉంటాయి, ఆ భావనల్ని అదుపులో ఉంచుకోవాలి. తర్వాత ఏదైతే మంచి భావన, ప్రేమ, భక్తి ఇలాంటి భావన, దాన్ని పెంపొందించుకుని మనసులో ఉన్న వైర, ద్వేష ఇలాంటి భావనలు దాన్ని తగ్గించుకొని ఆ మనస్సుని సరిగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మనోబలం అంటారు దానికి. దాంట్లో ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. బుద్ధిబలం, దానికి తోడుగా బుద్ధిబలం ఉంటుంది. అందుకే కాయేన మనస, ఈ మనస్సుని పవిత్రంగా ఉంచుకోవడము, బలోపేతంగా ఉంచుకోవడం, దాని గురించి చెప్తారు. తరువాత వాచ, వాక్కు. హనుమంతుడు మామూలుగా ఆయన కపి అని చెప్తూ ఉంటాం. రామాయణంలో ఎప్పుడు ఆయన కిష్కింధలో శ్రీరాముడిని కలుసుకున్నాడో, లక్ష్మణుని కలుసుకున్నాడో, అప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఒక సంభాషణ ఉంది. శ్రీరాముడు ఏదో అడుగుతాడు, దానికి హనుమంతుడు ఎన్నో జవాబిస్తాడు. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వింటూ ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్తాడు, చూశావా తమ్ముడు, ఈయన మాట్లాడటం చూస్తే చతుర్వేదాలు అధ్యయనం చేశారు ఈయన. తరువాత మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ఒక వాక్, వాయిస్, పిచ్ ఎక్కువ లేదు, తక్కువ లేదు. దాంతోపాటు ఆయన ఉపయోగించే పదాలు ఎలాంటి తప్పులు లేవు, దాంట్లో సరైన మాటకి సరైన పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అందువలనే ఈయన గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి అని ఆయన చెప్తారనమాట. హనుమంతుడు గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి అని. అందువలనే శ్రీరాముడి భక్తుడయ్యాడు. తరువాత ఎన్నో కార్యాలు సాధించాడు. మనకి ఇప్పటికీ కూడా ఆయన ఆదర్శంగా నిలబడతాడు. యువతకి మనం చెప్పే ఒక సందేశం ఏమిటంటే, రామాయణ, మహాభారతం ఇదేదో ఒక పురాణము అని దాన్ని ప్రక్కన పెట్టకండి. దాన్ని చదివితే దాంట్లో ఎన్నో మహాపురుషులు ఉన్నారు,
ఈ రోజు కూడా మనకి ఆదర్శంగా నిలబడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆ జీవిత చరిత్రను చదవాలి. రామాయణం, మహాభారతం, దాంట్లో మనకి నిజంగా జీవనం అంటే ఏమిటి, ఈ జీవనాన్ని ఎలా గడపాలి. స్కూల్కి వెళితే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేస్తే, పిహెచ్డి చేస్తే అకాడమిక్గా మీకు ఏదో కొన్ని ఇది దొరుకుతుంది, ఏదో జాబ్ కూడా వచ్చేస్తుంది. అయితే మీరు జీవనం వ్యక్తిగతంగా స్వామి వివేకానంద దానికి ఏం చెప్తారంటే హౌ టు బి, హౌ టు డూ. మనము స్కూల్లో కాలేజీలో చదువుకున్నది హౌ టు డూ, ఎలా ఒక ఇంజనీర్గా ఎలా పనిచేయాలి, డాక్టర్గా ఎలా పనిచేయాలి అని చేస్తారు. కానీ హౌ టు బి, ఎలా జీవించాలి, నా మనస్సు ఎలా ఉండాలి, నా భావనలు ఎలా ఉండాలి, నా వలన నాకు ఎలా మంచి కలగాలి, నా వలన సమాజానికి ఎలా మంచి కలగాలి, నా వలన ఎలా కుటుంబానికి మంచి కలగాలి, అలా దేశానికి ఎలాంటి సేవ చేయగలుగుతాను నేను. ప్రతి ఒక్కటి ఉన్న ఈ యొక్క ఆలోచనలో మనలో ఉండాలి. దానికి టు బీ, ఎలా జీవించడము, ఈ ఒక భావన అన్నమాట. దీన్ని నేర్చుకోవాలంటే మన వేదం, పురాణాలు, రామాయణ, మహాభారత ఇలాంటి మహాపురుషుల జీవితము, హనుమంతుడి యొక్క జీవితము, దాన్ని చదవండి. చాలా సోర్సెస్ ఉన్నాయి. వాటి చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క భావాలు మీలో వస్తాయి, అంటే ఈ గుణాలు మీలో వస్తాయి. ఒక గొప్ప ఆదర్శం ఇది. ఒకవేళ ನೀವು అలవర్చుకుంటే అప్పుడు జీవనంలో ఏమైనా మీరు సాధించవచ్చు. అదే కదా మనకి కావలసింది. ఒక ఆత్మవిశ్వాసం, సరి తప్పు అనే దాన్ని తెలుసుకునే శక్తి, తరువాత దాంతోపాటు దాన్ని ఏదైతే మంచిదో దాన్ని పాటించే ఒక శక్తి మనలో కావాలి కదా. దేహబలం కావాలి కదా. దాంతోపాటు ఆత్మబలం, మనోబలంతో పాటు ఆత్మబలం. మన లోపల భగవంతుని శక్తి ఉంది ఒకటి. అది పని చేయాలంటే దానికి ఏం చేయాలి మనం? హనుమంతుడిని జీవనాన్ని మీరు అధ్యయనం చేయండి, అప్పుడు తెలుస్తుంది. అందువలనే ఈ దేశంలో ఆదర్శం అనేది ఉంది చూడండి, తక్కువ ఏమీ లేదు. ఎన్నో ఆదర్శ పురుషులు ఉన్నారు పురాణంలో, వేద కాలంలో, తరువాత ఇతిహాస కాలంలో, ఈ రోజుల్లో ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే వాటిని సరిగా అధ్యయనం చేయాలి. ముందుగా భగవంతుడు ఇచ్చిన బుద్ధిని మనము ఉపయోగించి ఎవరైతే ఆదర్శలో వాళ్ళని మనం ఎంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. తెలుసుకుని ఇలాంటి ఒక గొప్ప మహాపురుషుల్ని ఆదర్శంగా తీసుకుంటే అప్పుడు ఈ దేశం, మన వారసత్వం, దాన్ని నిలబెట్టుకొని ఇంకా ఔన్నత్యం చూడడానికి, ఈ దేశం ఎంతో ఔన్నత్యాన్ని చూడడానికి సాధ్యమవుతుంది. ఈరోజు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ తిరుమలలో ఈ నాద మంటపంలో కొన్ని అంశాలు చెప్పడానికి వెంకటేశ్వర స్వామి కృప వలన ఒక అవకాశం కలిగింది. అందువలనే ఆయనకి దీన్ని సమర్పిస్తూ అందరిపైన ఆయన కృప ఉండాలని ప్రార్థిస్తూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. పూజ్యశ్రీ అనుపమానంద మహారాజ్ స్వామి కార్యదర్శి, కడప కేంద్రం, వారి యొక్క అనుగ్రహ భాషణం ఆశాంతం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎందుకంటే త్రికరణ శుద్ధి కావాలి. అన్నమాచార్యుల వారు ఈ అంశాన్ని చక్కగా ప్రబోధిస్తారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని. త్రికరణములంటే మనస్సు, వాక్కు, కర్మ. ఆంజనేయ స్వామి వారి మనస్సు ఎప్పుడూ కూడా అకళంకమైనటువంటి రామభక్తి కలిగింది. భక్తి చాలామందికి ఉండవచ్చు, కానీ అది ఎంతో కొంత స్వార్థంతో ఉంటుంది. నాకు బాగా విద్య రావాలి, నాకు బాగా కీర్తి రావాలి, లేదా నా వంశము బాగా వృద్ధి చెందాలి, ఇలాంటివేవో ఉంటాయి. ఏదన్నా కార్యము చేసిన తర్వాత కనీసం ఒక పొగడ్తన్నా కావాలి అనేటువంటిది ఉంటుంది. ఇవి ఏమీ లేకుండా నిష్కామ కర్మయోగి ఎవరున్నారు అని చెప్పుకోవాలి అని అంటే ఈ దేశ మహనీయులలో కనిష్ఠికాధిష్ఠితులైనటువంటి వారు ఆంజనేయ స్వామి వారు. అలాంటి మనస్సు వారు. అంటే ప్రతికూల సమయాల్లో కూడా ఎప్పుడు కూడా దేనికి లోబడినటువంటి వారు, ఐహిక సుఖాలకి. ఆంజనేయ స్వామి వారు మరి 100 యోజనముల సముద్రమును
అసహాయశూరులై దాటారు. మధ్యలో సాత్విక విఘ్నం వచ్చింది. మైనాక పర్వతం లేచి, అయ్యో నువ్వు వెళ్తున్నావు, ఆకలి అనేటువంటిది ఉంటుంది ప్రాణులందరికీ కూడా, ఎల్ల శరీరధారులకి ఉండేటువంటిది కనుక నువ్వు ఏదైనా తిని వెళ్ళాలి అని చెప్పి వారి వానర జాతికి ఇష్టమైనటువంటి మంచి పనస పళ్ళు, తేనె ఇలాంటివన్నీ కూడా ప్రదర్శించాడు మైనాకుడు సముద్ర మధ్యం నుంచి వచ్చి. అయితే దాన్ని తిరస్కరించాడు. ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, అయ్యా చాలా ప్రీతి చెందాను, నువ్వు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లే అని సంతృప్తి పరిచాడు. తరువాత దేవతలు ఊరికే సహాయం చేయరు, ఎదుటి వాళ్ళ యొక్క శక్తిని అనుసరించి చేస్తారు. ఒకరి వీపు మీద కట్టెల మోపు పెడితే వాడు మొయ్యగలడా లేడా చూసే యజమాని ఉంచినట్లుగా ఒకరికి ఒక కీర్తి కానీ ఒక కార్య పరిపూర్ణత దక్షత కానీ ఉంటేనే ఆ పరిపూర్ణతలో వారు నిమగ్నులు అవుతారా లేదా అనేటువంటి దాన్ని కూడా సమీక్షించడం జరుగుతుంది. అలా ఆంజనేయ స్వామి వారు మరి అక్కడికి వెళ్ళాలి, అక్కడ రామకార్యాన్ని ఆయన చెయ్యాలి, రాముడి పేరుకి కళంకం రాకూడదు, అంత శక్తి ఉందా లేదా అని దేవతల చేత ప్రచోదితమైనటువంటి దేవమాత సురస వచ్చింది. వచ్చి అణిమాది విద్యలు తెలిసినటువంటి ఆంజనేయుని ముందు బాగా విస్తారంగా ముఖం చాపింది. పైకి వెళ్ళేటువంటి ఆంజనేయ స్వామి వారు కిందకి లాగబడుతూ ఉన్నాడు. ఎవరో నన్ను బలింగా కిందకి లాగుతూ ఉన్నారు అని గ్రహించాడు. కిందకి చూశారు, సింహిక ఉన్నది, సురస దేవమాత ముందుగా సురస ఉన్నది. ఆ సురసని గుర్తించి నమస్కరించాడు. ఆమె చెప్పింది, నాకు దేవతల యొక్క అనుగ్రహం వరం ఇవన్నీ ఉన్నాయి కనుక నేను నా నోటిలోకి ఎవరూ రాకుండా ఏ ప్రాణిని పంపించను అంది. అప్పుడు ఈయన అణిమాది విద్యలు కలిగినటువంటి ఈయన చాలా చిన్న రూపాన్ని ధరించి ఆమె యొక్క కోరికను పరిపూర్ణం చేయటానికి నిశ్చయించుకుని ఆమె ముఖంలోకి వెళ్ళిపోయాడు. అంటే దానికి ముందు ఎంత బుద్ధి వైభవాన్ని ప్రదర్శించాడో అది కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్కసారిగా తన దేహాన్ని పెంచాడు. దేవమాత సురస పెంచుతూ ఉంది, ఆయన ఇంకా పెంచాడు, అలా పెంచాడు. ఆమె కూడా పెంచుతోంది. హఠాత్తుగా సూక్ష్మరూపుడే ఆమె లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి, అమ్మ నేను నీ యొక్క అనుజ్ఞ పాలించిన వాడిని అయ్యాను కనుక నాకు అనుమతి ఇవ్వు అని అంటే, దేవతలు కూడా అమ్మ అనుజ్ఞతో పాటు పుష్పవర్షాన్ని కురిపించారు. ఇలా సురస యొక్క అనుమతి తీసుకుని సింహిక అని ఒక రాక్షసు ఉన్నది, అదేవిధంగా అది కూడా హనుమ వేగాన్ని నియంత్రిస్తే దాని ముఖాన్ని కూడా పెద్దది చేసి ఆయన చిన్న రూపంలో లోపలికి వెళ్ళి దాన్ని చీల్చివేసి వెళ్ళాడు. అంటే ఒకటి సాత్వికం, ఒకటి రాజసం, తామసం, మూడు విఘ్నాలను గుర్తెరిగి మనస్సుని పదిలంగా పెట్టుకుని మూడింటిని జయించాడు. కనుక ప్రతి విద్యార్థి ప్రతి జీవనంలో ఏదన్నా సాధించాలనేటువంటి సాధకుడు వీటిని గుర్తించాలి. వీటిని గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించాలి. ఆ తరువాత ఆయన లంకలోకి ప్రవేశించాడు. పృషదంశక మాత్రసన్, కేవలం పిల్లంత రూపం అయిపోయాడు. అంటే 100 యోజనముల ఎత్తు ఆయన పెరగగలిగినటువంటి వాడు అయినప్పటికీ అంత భయంకర రూపంలో పెడితే స్వామివారు చెప్పినట్లుగా రాక్షసులు మాయావులకు తెలిసి వాళ్ళు ఏదైనా దాష్టీకానికి పాల్పడవచ్చు, ముందు రామకార్యం విఘాతం అవుతుంది, లేదా సీత భీతా భవిష్యతి, భయపడిపోతుంది. కనుక ముందు అన్వేషించాలి, లంక యొక్క వాస్తు తెలుసుకోవాలి. హనుమ ఎక్కడ ఉందో అమ్మవారు తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు లంకలో ఉండేటువంటి రావణుడి యొక్క బలాబలాలు కూడా గ్రహించాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాచ అంటే మనస్సు, వాక్కు కూడా త్రికరణ శుద్ధిలో వాక్కు ఉంటుంది. ఇది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానా మాం సీతాభీతా భవిష్యతి. సీతమ్మ వారు భయపడిపోతుంది సంస్కృతంలో మాట్లాడితే. అందుకనే ఆయన ఏ భాషలో మాట్లాడారు? సీతమ్మ వారి మాతృభాషలోనే మాట్లాడి ఉండవచ్చు, నవవ్యాకరణ పండితుడు కదా అని కొంతమంది మైథిలీ భాషలోనే మాట్లాడారని చెప్తూ ఉంటారు. ఇలా అమ్మవారి యొక్క అనుజ్ఞ పడిచారు. ఆ తర్వాత అశోకవనాన్ని విధ్వంసం చేశారు. అక్కడ తానెవరో పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడికి అమ్మవారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు కనుక వెంటనే
దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అని చెప్పి తనను తాను చెప్పుకున్నాడు. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నేను శత్రు సైన్యములను చంపగలను. అదేమిటయ్యా ఏమీ లేకుండా వచ్చావు కదా లంకకి అని అంటే, రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. రావణ సహస్రం కూడా నాకు యుద్ధంలో ప్రతికూలమైనటువంటి బలవంతులు కారు. ఎందుకంటే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్య సహస్ర, ఈ లంకలో ఉండేటువంటి రాళ్లతో వృక్షములతో కొట్టి నేను చంపేస్తాను అందరినీ కూడా, అంత శక్తి ఉంది అని చెప్పి తాను ఏమనుకుంటున్నాడో తన లక్ష్యం ఏమిటో కూడా చెప్పేశాడు. తన కర్మ ఏమిటో కూడా చెప్పాడు. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యచ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిష్టాం సర్వరక్షసాం. రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా సీతమ్మ వారికి నమస్కరించి లంకానగరాన్ని శోషింపజేసి వెళ్ళేటువంటి వాడిని అని చెప్పారు. అదేవిధంగా బ్రహ్మాస్త్రబంధితుడైన రావణుడికి హితవు పలికి 3వ వంతు లంకా వైభవాన్ని నశింపజేసి ఆ తర్వాత వెళ్ళాడు. ఇలా త్రికరణ శుద్ధిగా గొప్ప పనులు చేసినటువంటి ఆ హనుమంతుణ్ణి, ఆయన మహత్వాన్ని 5 రోజులు దీక్షగా మనం ఇక్కడ మహాత్ముల సందేశంలో భాగంగా ఈనాడు పూజ్య అనుపమానంద మహారాజ్ కార్యదర్శి శ్రీరామకృష్ణ సేవాశ్రమం కడప నుంచి విచ్చేసి వారు అనుగ్రహ భాషణాన్ని అందించారు. వారికి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన వారికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓ